ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాజస్థాన్లోని బికనీర్ నుండి 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మన ఊరు మాటామంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 12 నెలల పాలనలో అభివృద్ధి సంక్షేమం అమలు కాలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వార్తల వివరాలు: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు జాతికంకితం చేశారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్ను కూడా ప్రారంభించారు. అనంతరం ఆయన రాజస్థాన్లోని బికనీర్లో 26,000 కోట్ల రూపాయలతో చేపట్టే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 से अधिक अमृत भारत स्टेशन बनकर के तैयार हो गए। सोशल मीडिया पर भी लोग देख रहे हैं कि इन रेलवे स्टेशनों का पहले क्या हाल था और अब कैसे इनकी तस्वीर बदल गई है। साथियों, विकास भी विरासत भी, इस मंत्र का इन अमृत भारत रेलवे स्टेशनों पर उसका नजारा साफ साफ दिखाई देता है. అంతకుముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం ద్వారా నూతన శకం ప్రారంభమైందని అన్నారు. గడిచిన కొన్నేళ్లలో రైల్వే శాఖలో అనేక నూతన సంస్కరణలు చేపట్టామని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువుగా ఉన్న ఈ సూళ్లూరుపేట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక విజన్ తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్ తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మన ఊరు మాటామంతి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. సినిమా తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని ఒక సినిమా థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో చాలా పెద్ద లోపం, మన ఒక్క గ్రామ పంచాయతీకే కాదు రావాల్సిన అన్ని ఇంక్లూడింగ్ బ్యాంక్. నిన్న ఇల్లు కట్టేశారు, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించారు. అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని, లేదంటే పంచాయతీరాజ్ లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్లనాయుడు గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనకు పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఖరీఫ్ పంటల సంసిద్ధతపై అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆహార పంటలతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నూతన సాంకేతికతను, కృత్రిమ మేధను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రేషన్ పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లాల సంయుక్త కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న దృశ్యమాధ్యం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
వచ్చే నెల 1వ తేదీ నుండి రేషన్ పంపిణీని చౌక ధరల దుకాణాల ద్వారా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలోని రేషన్ దుకాణాల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవవందనం తెలుపుతోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత్ పాక్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన పరమవీర చక్ర సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అరుణ్ ఖేత్రపాల్ జూన్ 1971లో 21 సంవత్సరాల వయసులో పూనా హార్ట్స్ రెజిమెంట్లో నియమితులయ్యారు. 1971 ఇండో పాక్ యుద్ధంలో సాకర్ఘాట్ సెక్టార్లో అరుణ్ ఖేత్రపాల్ తన సైనికులతో కలిసి స్క్వాడ్రన్ సమీపంలోని 2 ట్యాంకులతో శత్రువుల దాడిని ఎదుర్కోవటానికి ముందుకు సాగుతూ కాల్పులు జరుపుతూ దాడి చేశాడు. శత్రు సైనికుల 4 యుద్ధ ట్యాంకులను ఒంటరిగా నాశనం చేశాడు. ఈ క్రమంలో శత్రువులు అతనిపై దాడి చేయడంతో ప్రాణత్యాగం చేశారు. శత్రువులను ఎదుర్కొనటంలో ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను 1972లో మరణానంతరం భారత ప్రభుత్వం పరమవీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 12 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమం అమలు కాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్ర రెవెన్యూలో 3.8% మాత్రమే పెరుగుదల కనిపించిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు తెలిపారు. నరసరావుపేటలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా విశిష్టతను తెలిపేలా జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్ని జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతుజాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా మనం వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. కాగా ఈరోజు రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. బాపట్లలో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ నాటికి 257 కరోనా కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజస్థాన్లోని బికనీర్ నుండి 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మన ఊరు మాటామంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. రైతుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 12 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమం అమలు కాలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.